బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన డిఎస్ 1998లో మొదటిసారిగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 2004-2009లో మంత్రిగా సేవలందించిన డిఎస్ అదే సమయంలో రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. అటు వైఎస్ ఇటు డిఎస్ అని ఒక కాంబినేషన్ అని చెప్పేసి కూడా ఆ రోజుల్లో రాజకీయ నాయకులు సంబోధించేది. అయితే 2004లో ఆయన మళ్ళీ డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా అయ్యారు. తర్వాత 2009లో మూడోసారి ఆయన పిసిసి అధ్యక్షుడిగా అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004-2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా కూడా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004-2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా కూడా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ నగరానికి మేయర్గా కూడా పనిచేశారు.
ప్రసాద్ అన్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో 3 సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా కూడా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడుగాను ఆయన పనిచేసిన తీరు, ఆ రోజుల్లో వైఎస్ ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ అంటూ ఆ రోజుల్లో ఫన్గా కూడా మాట్లాడేవారు రాజకీయాల్లో. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా కూడా పనిచేశారు.